నాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఇచ్చినటువంటి ఆస్తిలో సమానమైనటువంటి హక్కు దేశవ్యాప్తంగా చాలా సక్సెస్ఫుల్గా అమలవుతుంది. మహిళలు స్వేచ్ఛగా, ఆనందంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి ఈ చట్టం, ఆస్తిలో సమాన హక్కు అనే చట్టం చాలా చాలా దోహదపడింది. అటువంటి ఈ హక్కులని కాలరాసే విధంగా యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున కనుక మనం చూస్తే ఏ మతంలో అయినా కూడా ఇంటి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఫ్యామిలీ యొక్క బాగోగులన్నీ కూడా చూసుకుంటారు. ఇది మనకి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. తండ్రి తర్వాత ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా అడిగినందుకు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని కోర్టుకు ఈడ్చినటువంటి నీచ చరిత్ర జగన్ గారిది. అంతేకాకుండా కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు వేసి కోర్టుకు ఈడ్చినటువంటి చరిత్ర కూడా జగన్ గారిది. ఈయన ఇంత దారుణాలు చేసినటువంటి వ్యక్తిగా సొంత తల్లి మీద, చెల్లి మీద కోర్టు కేసులు వేసి వాళ్ళని కోర్టు కీడ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా సరే తల్లి చెల్లి మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కోర్టుకు వెళ్ళటం చూసారనేసి నేను ప్రజల్ని అడుగుతున్నా. ఆస్తుల కోసం రోడ్డు ఎక్కారండి ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజున ఆ క్రెడిట్ అంతా కూడా తల్లి మీద, చెల్లి మీద కోర్టుకు ఎక్కినటువంటి క్రెడిట్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తే ఉదయం లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ అంటూ ఉంటారే. అరే, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని దోచేసుకొని తల్లికి, చెల్లికి వాళ్ళకున్నటువంటి హక్కులని, ఆస్తిలో వాటాని ఇవ్వకుండా చోరీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడతారా? మీ వైసీపీ పేటీఎం బ్యాచ్తో తప్పుడు ప్రచారాలు చేపిస్తారా? ఇది పాపం కదా. ఇది మీకు సిగ్గుగా, బాధగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున మీరెంత దారుణానికి దిగజారిపోయారంటే, ఒక మానవత్వం అనేది కూడా లేకుండా ఈ రోజున మీరెంతగా దిగజారిపోయారంటే, పిల్లల ఆస్తులను కూడా మీ పిల్లల ఆస్తులు కూడా కొట్టేసి ఈ రోజున మేనమామ కాదు, కంసు మామగా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ చెల్లి పిల్లల ఆస్తులను కూడా కొట్టేసి ఈరోజు వాళ్ళకి మేనమామలా కాదు, కంసు మామలా తయారయ్యారు మీరు. బుద్ధి తెచ్చుకోండి. కనీసం మానవత్వంతో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల యొక్క ఆస్తులని దోచుకుని వాళ్ళకి ఇవి రావాల్సింది ఇవ్వకుండా ఎగ్గొట్టేయటం అనేది అది ఎంత దారుణం. ఈ రోజున చూస్తే జనాలు కూడా, ప్రజలు అనుకుంటున్నారు, తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయని వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?